अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना के पहले चीफ मिनिस्टर केसीआर की यम पैदाइश की तकरीबात NIRDX रोड समेटकर चौराहे में राजेंद्र नगर के सदर पोरडी धर्मा रेड्डी के ज़र-ए-एहतमाम मुनक़िद हुई और नाश्ता गरीबों में तकसीम किया गया। लिहाजा BRS पार्टी के रहनुमाओं, ख़वातीन रहनुमा और केसीआर के पुरस्कारों ने इस प्रोग्राम में बड़ी तादाद में शिरकत की। కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు రాయన్ నగర్ లో జరుపుకోవడం జరిగింది. భారీ ఎత్తున మహిళలకు, నాయకులకు అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ బాబు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఈ రోజు రాయన్ నగర్ సర్కిల్ లో ఒక భారీ కేకు కట్ చేసి అదేవిధంగా ఒక చూడండి బీదలకు అందరికీ కూడా పనులు పంపించడం జరిగింది. గతంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా సుఖంగా ఉన్నారో ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఇంకా అన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా మన కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉండి వాళ్ళకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ హామీలు గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్సు, అదేవిధంగా సన్న బియ్యం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మన 4,000 అని చెప్పి 4,000 రూపాయలు ప్రతి ఇంటికి 4,000 ఇస్తానని చెప్పి ఇవ్వడం అది ఇవ్వలేరు. అదేవిధంగా ప్రతి ఇంటి ఆడపిల్లకు 2,500 ఇస్తానని చెప్పి అది ఇవ్వలేరు. అదేవిధంగా ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసి గతంలో కేసీఆర్ 50 నుంచి 75 లక్షల రూపాయలు చేసాడు. అదే మాట మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసేది, 1,00,000 రూపాయలు ఇస్తాం, దాని పాటు ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పి అది కూడా మర్చిపోయారు. మరి తులం బంగారం ఎక్కడ పోయిందో కాంగ్రెస్ జిల్లాలో దాపెట్టుకుంటారో అర్థం అర్థమైతలేదు. మళ్ళీ గతంలో కేసీఆర్ గారు 50 నుంచి 1,00,000 రూపాయలు పెంచి గరీబుల వీళ్ళ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇంట్లో కష్టం పడుతున్న సమస్య ఉండేప్పుడు. ఇప్పుడు మనకి ఆ కాలంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఒక ఇంటి మీనమామ లేక ఉండి 1,00,000 రూపాయలు అందడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ మొత్తం PSC చెప్పడం జరుగుతుంది. ఒకటి మేము ఫ్రీ బస్ ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి మీదే ఏం చేసాం. మరి ట్రాన్స్ఫర్ ఫీజు గ్యారెంటీ ఎక్కడ పోయినాయి? ఏది ఏమైనా మేము ఏ విధంగా సరే ఈ రాబోయే రోజుల్లో కూడా మేము మా ఈ GSMC ఎలక్షన్ లో కూడా మా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఏదున్నా వచ్చే ఎలక్షన్ లో మా సర్కిల్ ఉన్నటువంటి 6 డివిజన్లు కూడా 4 కంపల్సరీ BRS అభ్యర్థులందరూ గెలుస్తారని చెప్పి గంటబద్ధంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు నిధులు నియామకాలు అని చెప్పి గవర్నమెంట్ ఏర్పరుచుకున్నారు. అదే దాన్ని మనము ముందుకు తీసుకుపోతున్నట్టు ఈ కాలంలో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నిటినీ ఉన్నటువంటి అన్ని నియమాలన్నీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్ర పెత్తందారులకు అప్పయ్యడంతో దీని నుంచి మన అందరం కూడా ఒకటి గుణపాఠంగా తెలుసుకొని రాబోయే రోజుల్లో మనం గట్టిగా పనిచేసి మన 2.5 ఏళ్లలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఎవరు కూడా అధైర్య పడవద్దు. ఏదన్నా మన గవర్నమెంట్ వస్తే మన సీఎం గా మన కేసీఆర్ గారు వస్తారు. రాబోయే రోజులు అందరం కూడా ఏ పదవులు వచ్చినా అందరం సమానంగా ఏదన్నా సరే అందరం కూడా మంచిగా ఉండి అందరికి ఏ ఇబ్బందులైనా అందరం ఒక తాటి మీద ఉండి మన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ప్రతి ఒక్కరిని కోరుతా ఉంటూ ఈ రోజు మనకి తెలంగాణ ముఖ్యమంత్రి మన బాబు కేసీఆర్ గారి అందరూ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా కాంగ్రెస్ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.